హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. పెద్ద సినిమా ఏది రిలీజ్ అవుతున్నా రికార్డ్స్ క్రియేట్ అవడం సహజం. బట్ బడ్జెట్ నుంచి ప్రీ రిలీజ్ బిజినెస్, బుకింగ్స్ అండ్ కలెక్షన్స్ వరకు ఆల్ టైమ్ రికార్డ్ ని ఒకే సినిమాతో పెట్టాలంటే అది రాజమౌళి ఒకరికే పాసిబుల్ అయ్యే ఫీట్. బట్ ఇప్పుడు ఆ రేంజ్ లో ప్రతి విషయంలో కూడా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టుకుంటూ వస్తుంది పుష్ప 2 ఫిల్మ్. రాజమౌళికి సుకుమార్ ఏ విషయంలోనూ కాంపిటీషన్ కాదు. ఇద్దరిది డిఫరెంట్ అండ్ యూనిక్ స్టైల్ టు మేక్ ఏ ఫిల్మ్స్. బట్ తన యూనిక్ స్టైల్ ని పక్కన పెడుతూ కమర్షియల్ ఫార్మాట్ లోకి సుకుమార్ రావడం అండ్ పుష్ప పార్ట్ 1 రూపంలో అది పెద్ద హిట్ అవడంతో ఒక హైప్ అయితే క్రియేట్ అయింది. ప్రెజెంట్ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఆల్ టైమ్ రికార్డ్ పెట్టుకుంటూ పోతుంది ఈ ఫిల్మ్. బిజినెస్ పరంగా 1000 కోట్లు దాటేసిన ఫస్ట్ ఇండియన్ సినిమా. మరి ఆ 1000 కోట్లు ఎలా వచ్చాయో, థియేట్రికల్ బిజినెస్ ఎంతో, ఎంత కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం. మీరు ఏ థియేటర్ లో మూవీ చూడబోతున్నారో కమెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇష్ట పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా నాన్ థియేట్రికల్ విషయానికి వస్తే నెట్ఫ్లిక్స్ ఈ మూవీని ఏకంగా 275 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. ఇది కల్కి కంటే తక్కువే, బట్ తెలుగు సినిమాల పరంగా చూస్తే చాలా పెద్ద నెంబర్. ఇన్ఫాక్ట్ కల్కి తర్వాత బెస్ట్ నెంబర్ గా కూడా చెప్పొచ్చు. ఇక ఆడియో రైట్స్ ని 65 కోట్లు పెట్టి కొనుక్కోగా శాటిలైట్ రైట్స్ 85 కోట్ల వరకు వెళ్లాయి. అల్లు అర్జున్ సినిమాలకి స్మాల్ స్క్రీన్ పై డిమాండ్ గట్టిగానే ఉండడంతో ఇది మంచి నెంబర్ గా చెప్పొచ్చు. అలా ఒక నాన్ థియేట్రికల్ గానే 425 కోట్లు రాబట్టింది ఈ ఫిల్మ్. ఈ మూవీ బడ్జెట్ రఫ్ గా 500 కోట్లని టాక్. సో నాన్ థియేట్రికల్ గానే ఈ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కి 80% వరకు రిక్వైర్ చేసింది. సో ఈ మూవీ నాన్ థియేట్రికల్ గా 80% వరకు రిక్వైర్ చేసిందని చెప్పొచ్చు. ఇక థియేట్రికల్ గా చూసుకుంటే చాలా వరకు ఓన్ రిలీజ్ అయినా కూడా ప్రొడ్యూసర్ చేసిన వాల్యూడ్ బిజినెస్ ప్రకారం ఆల్ టైమ్ రికార్డ్స్ నెంబర్స్ అయితే పడ్డాయని చెప్పొచ్చు. నైజాంలో ఈ సినిమాని 3 రిలీజ్ చేస్తూ ఉండగా ఒక నైజాం నుంచే బిజినెస్ 100 కోట్ల రేంజ్ లో ఉంది. సో నైజాంలో 101 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. బట్ సింగిల్ స్క్రీన్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ లో కూడా మూవీ ప్రాఫిట్ జోన్ లోకి రావాలంటే ఇంకా పెద్ద నెంబర్ అయితే అవసరం. మరి ఎంతవరకు రికవర్ చేస్తుందో చూడాలి. ఎలానో టికెట్ ఎక్స్ అనేది ఇక్కడ గట్టిగానే ఇచ్చారు. నైజాంలో బిజినెస్ పరంగా ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఇక సీడెడ్ లో చూసుకుంటే 30 కోట్ల వరకు బిజినెస్ జరగగా ఇక్కడ 40 కోట్లకి పైగా బిజినెస్ తో ట్రిపుల్ ఆర్ ది టాప్ ప్లేస్. సీడెడ్ లో చూసేది మాస్ ఫిల్మ్స్ అండ్ టాక్ పడిందంటే ఈ సినిమాకి 30 కోట్లు అనేది అక్కడ పెద్ద టార్గెట్ కాదు. ఇక ఉత్తరాంధ్రలో 23 కోట్ల వరకు బిజినెస్ జరగగా అల్లు అర్జున్ కి ఉత్తరాంధ్రలో ఉన్న ఫ్యాన్ బేస్ కి ఇది ఈజీ టార్గెట్. ఉత్తరాంధ్రలోనే ఫస్ట్ బ్రేక్ ఇన్ అయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక ఈస్ట్ వెస్ట్ కలిపి 25 కోట్లకు పైగా బిజినెస్ జరగగా ఒక ఈస్ట్ లోనే 15 కోట్ల షేర్ ని అండ్ వెస్ట్ లో 11 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ బయ్యర్స్ కి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఇక గుంటూరులో 15 కోట్లు, కృష్ణలో 12.5 కోట్లు అండ్ నెల్లూరులో 7.5 కోట్ల బిజినెస్ జరుపుకుంది ఈ ఫిల్మ్. రేషియోస్ కాస్త అటు ఇటు అయినా ఓవరాల్ గా చాలా పెద్ద నెంబర్స్ నే పెట్టిందని చెప్పొచ్చు. అలా ఒక తెలుగు స్టేట్స్ నుంచి 213 కోట్ల వరకు బిజినెస్ జరగగా 215 కోట్ల బ్రేక్ ఇన్ టార్గెట్ తో బరిలోకి దిగుతుంది పుష్ప 2 ఫిల్మ్. ఇక కర్ణాటకలో 32 కోట్ల వరకు బిజినెస్ జరగగా ఇక్కడ 70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే ప్రాఫిట్ జోన్ లోకి వెళ్తుంది. ఇక తమిళనాడులో బిజినెస్ ఒక అంచనా ప్రకారం 50 కోట్ల పైన ఉండగా బాహుబలి ఇన్స్పిరేషన్ తో ఇంత బిజినెస్ అయితే చేశారు. సో తమిళనాడు నుంచి 100 కోట్ల గ్రాస్ అయితే మచ్ నీడెడ్. ఇక మళ్ళీ వచ్చిన కేరళలో 20 కోట్ల వరకు బిజినెస్ జరగగా ఇక్కడ కూడా 45 నుంచి 50 కోట్ల గ్రాస్ అయితే అవసరం. ఇక హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 200 కోట్ల వరకు బిజినెస్ జరగగా ఓవర్సీస్ నుంచి 100 కోట్ల పైన బిజినెస్ జరుపుతూ దుమ్ములేపిన ఈ ఫిల్మ్ వాల్విడిగా 617 కోట్ల బిజినెస్ తో బరిలోకి దిగుతూ ఉండగా 620 కోట్ల షేర్ ని 1200 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తే మూవీని బ్రేక్ ఈవెన్ హిట్ గా చెప్పొచ్చు. సో 1500 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తే సూపర్ హిట్, 1800 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే బ్లాక్ బస్టర్ గా చెప్పొచ్చు. సో మూవీ పెద్ద హిట్ అనిపించుకోవాలంటే ఇండస్ట్రీ హిట్ అవ్వక తప్పదు. ఇంత పెద్ద టార్గెట్ తో రేపు నైట్ 9:30 PM కి పడే షోలతో బరిలోకి దిగుతుంది పుష్ప 2. మరి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. అలా థియేట్రికల్ ప్లస్ నాన్ థియేట్రికల్ గా 1039 కోట్ల బిజినెస్ తో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది పుష్ప 2 ఫిల్మ్. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది పుష్ప 2 టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ రిపోర్ట్. ఈ మూవీ డే 1 ఎంత నెంబర్ పెడుతుందో, మీరు ఏ షోకి మూవీ చూస్తున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.